So, good morning, dear students. We are in a business organization and management class. We are in third unit. See, already these topics are discussed. What are the topics discussed? Management, meaning, characteristic features, functions of management, levels of management, organization structure, types of organization structure, skills of management. How many skills are there? What are the three skills? Technical, human skills, conceptual skills. Very good. Then scientific management, today we will discuss these topics. Okay. And Fayol's principles of management, how many are there? 14 principles are there. All those topics are discussed. They are already over. Only scientific management is pending from this chapter. So I will discuss scientific management with you today. Okay. Scientific management theory, it is propounded by F.W. Taylor, Frederick Winslow Taylor. He is an American. F.W. Taylor, Frederick Winslow Taylor. His name is. Okay. You have to remember. Scientific management theory is propounded by, is given by F.W. Taylor, Frederick Winslow Taylor. Please sit down, all of you. F.W. Taylor, Frederick Winslow Taylor. శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతం అంటాం తెలుగులో. శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతం, సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ, F.W. టేలర్, ఫ్రెడరిక్ విన్స్లో టేలర్. So it is already I told you, it is developed by Frederick Winslow Taylor in the late 19th century. 19th century అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? వాట్ ఈస్ ద పీరియడ్? 19th century అని వచ్చింది ఇక్కడ. 19th century అంటే ఏంటండి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1900 to 2000 is saying, is it correct? 1900 to 2000 is saying, is it correct or not? 18వ శతాబ్దము, 19వ శతాబ్దము, 20వ శతాబ్దము. 19వ శతాబ్దం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఫ్రమ్ 1800 టు 1900. 19th century మీన్స్ 1800 టు 1900. సెంచరీ అంటే ఏంటండి? 100 ఇయర్స్ పీరియడ్. 19th century, 19వ శతాబ్దం అంటే దానికంటే ముందు, 19 కంటే ముందు వచ్చే అంకె. 1800 తోటి స్టార్ట్ అవుతుంది, 1900 తోటి ఎండ్ అవుతుంది. ఓకే. సో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 1800 టు 1899, 1899వ సంవత్సరంతో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏ శతాబ్దంలో ఉన్నాం మరి? లేదు, మాకు 19th ఆల్రెడీ చెప్పా కదా. 19th అంటే 1800 టు 1900 అని చెప్పి 1899 అని చెప్పాను. ఇప్పుడు 2025 కదా. ఏ శతాబ్దంలో ఉన్నాం మనం మరి? విచ్ సెంచరీ? 20 మీన్స్ దేర్ ఇస్ మార్క్ 1900 టు 1999 ఐ టోల్డ్. 20th సెంచరీ అంటే 1900 టు 1999. ఇప్పుడు మనం 2025లో ఉన్నాము అంటే ఏ సెంచరీ? విచ్ సెంచరీ? దేర్ మార్క్స్ 21st సెంచరీ. 21st సెంచరీ 21 కంటే ముందు నెంబర్ ఏంటి? 2020. 20 టు 2000 టు 2099 ఇయర్ వరకు 21st సెంచరీ. అర్థమైందా? 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. 21వ శతాబ్దం అంటే 21కి ముందు నెంబర్ 20. 20 పక్కన 2 సున్నాలు. 2000 నుంచి 2099 వరకు 21st సెంచరీ. ఫ్రమ్ ద ఇయర్ 2000 టు 2099 will be considered as 21st century. So we are in 21st century. 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇది సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ వాజ్
డెవలప్డ్ బై ఫ్రెడరిక్ విన్స్లో టేలర్ డ్యూరింగ్ ది లేట్ 19th సెంచరీ, అంటే చివర్లో 1875 to 1900 మధ్యలో కనుక్కున్నాడు. లేట్ అంటే చివర్లో ఇక. ఓకేనా? అదే వ్యక్తికి ముందు లేట్ పెడితే ఏమైతుంది? ఏమైతుంది? ఇక్కడ లేట్ 19th సెంచరీ అంటే 19th సెంచరీ చివర్లో ఇక ఇది కనుక్కోవటం జరిగింది. వ్యక్తికి ముందు లేట్ పెడితే చనిపోయినట్టు గుర్తు. అదే సంవత్సరానికి ముందు లేట్ పెడితే, సెంచరీకి ముందు లేట్ అంటే ఆ చివర్లో 1800 to 1900 పీరియడ్ చివర్లో అది జరిగింది, కనుక్కోవటం అనేది జరిగింది. ఓకే, సో కమింగ్ టు అంటే ఏమిటి, వాట్ డూ మీన్ బై సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే, సైన్స్ అంటే ఏమిటంటే గుడ్డిగా నమ్ముతుందా దేన్ని బట్టి దాన్ని సైన్స్? ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఏది పోతుంటే పిల్లి ఎదురు వస్తే ఏం చేస్తారు, మళ్ళీ ఇంటికి పోయి కూర్చోమంటారు. దా తుమ్మితే ఏమంటారు, కూర్చొని పొమ్మంటారు, చెప్తారా? నీళ్లు తాగి పొమ్మంటారు, ఇంకా రకరకాలుగా అట్లా చాలా ఉన్నాయి కదా. సైన్స్ వాటిని నమ్ముతుందండి. సో సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ కూడా అంతేనండి, అన్ని స్ట్రిక్ట్ గా రూల్ ప్రకారం జరగాలి అంటుంది, బేస్డ్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు చూడండి, అంతెందుకండి, ఇప్పుడు మేము రోజు బొమ్మలు వేస్తున్నాం, చూసారా మీరు? సెల్లో ఫోటోలు వేస్తున్నాం రాగానే పోయేటప్పుడు. ఏమిటండి అది? వాట్ ఈస్ దట్? ఏంటది? ఫేస్ అటెండెన్స్, వెరీ గుడ్, ఫేస్ రికగ్నిషన్. అది నా మొహం, నా ఐడి నెంబర్ కొట్టాలి. ఇప్పుడు మీకు ఎట్లనైతే రూల్ నెంబర్ ఉంటుందో అట్లా మేము కూడా మా ఐడి నెంబర్ ఒకటి ఇస్తారు, అది కొట్టి మా మొహం చూపిస్తే ఇక్కడ అటెండెన్స్ పడుతుంది. సేమ్ అదే నెంబర్ ఇంట్లో కొడితే పడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాలేజీకి వచ్చి కొడితేనే పడుతుంది, ఏరియాలో వచ్చి కొడితేనే పడుతుంది. ఇప్పుడు నేను కాలేజీకి అవసరం ఉండి నిన్న 6 వరకు 7 వరకు పనిచేశాను అనుకోండి. ఇప్పుడు నిన్న మీరు పోతుంటే చూస్తుంటారు, ఫిజిక్స్ సార్ నిన్న గ్రౌండ్ క్లీన్ చేయిస్తున్నారు కదా. నిన్న 5 వరకు 6 వరకు సార్ ఉంటే గ్రౌండ్ క్లీన్ చేయించారండి. కానీ రేపు ఈ రోజు పొద్దున మళ్ళీ, కానీ నిన్న గంట ఎక్స్ట్రా పని చేశాను కదండి, ఈ రోజు గంట తక్కువ ఉంటానంటే ఒప్పుకోదండి, ఇది సిస్టమ్ ఒప్పుకోదు. సేమ్ అదే ప్రిన్సిపల్ ఇక్కడ అండి. అసలు మంచి మానవత్వానికి ఇక విలువ ఉండదు. నేను కాలేజీ పని అవసరమైతే ఇంట్లో కూడా కంప్యూటర్ పెట్టి చేస్తా, ల్యాప్టాప్ పెట్టి చేస్తా. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ కు ఇవ్వాలని ఉంటుంది, ఒక రోజు సార్కి సెలవు ఇవ్వచ్చు కదా, పాపం నిన్న కాలేజీ పని ఇంట్లో అర్ధరాత్రి వరకు చేశాడు కదా అని ఉంటుంది. కానీ సైన్స్ అది ఒప్పుకోదు. ఓకేనా? యూ హ్యావ్ టు వర్క్ బేస్డ్ ఆన్ సర్టెన్ ప్రిన్సిపల్స్, స్టాండర్డైజ్డ్ ప్రిన్సిపల్స్. ఓకే, we will so scientific management mainly focuses on efficiency. It focuses on efficiency, standardization and optimization of work process. See, efficiency అంటే ఏమిటండి? చాలా తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఫలితం పొందాలి, దట్ ఈస్ ఎఫిషియన్సీ. మినిమం ఎఫర్ట్ మ్యాక్సిమం యూజ్, తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఫలితం పొందాలి అనేది ఎఫిషియన్సీ సూచిస్తుంది. సామర్థ్యం పెంచుకోవటం, ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం. సామర్థ్యం పెంచే దాని మీద దృష్టి సారిస్తుంది, దృష్టి కేంద్రీకరిస్తుంది. ఓకేనా? దెన్ ఆప్టిమైజేషన్ ఆఫ్ వర్క్ ప్రాసెసెస్. ఆప్టిమైజేషన్ అంటే ఏమిటండి? అభిలషణీయమైన అంటాం తెలుగులో. అభిలషణీయమైన పని కోసం ప్రయత్నిస్తుంది. ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, అంటే వాట్ ఎవర్ రిసోర్సెస్ ఆర్ దేర్, వీఆర్ గోయింగ్ టు యూజ్ దెమ్ టు ద ఫుల్లెస్ట్ కెపాసిటీ ఆఫ్ దెమ్ విత్ మినిమం ఎఫర్ట్. దాన్ని ఆప్టిమైజేషన్ అంటాం. అభిలషణీయత, అభిలషణీయమైన అంటాం, అభిలషణీయమైన పని పద్ధతులు. దెన్ టైమ్ మోషన్ స్టడీస్, టైమ్ మోషన్ స్టడీస్, టైమ్ స్టడీ మోషన్ స్టడీ, ఇవి రెండు ఇంపార్టెంట్ అండి. టైమ్ స్టడీ అంటే ఏమిటి? ఎస్, అవునండి. ఓకే, రైట్. సి, time study refers to studying the time in order to improve the efficiency. So if a task is to be completed, we are going to fix a standard time for the completion of the work. ఒక పని చేయడానికి ఇంత టైం లోపల చేయాలి అనేది మనం ఫిక్స్ చేస్తాం. ఆ టైం దాటితే పనిష్మెంట్ ఉంటుంది. ఆ టైం కంటే ముందే వర్క్ కంప్లీట్ చేస్తే ఇన్సెంటివ్ ఉంటుంది. చివరిలో చూడండి, ఇన్సెంటివ్ అని ఉంది. ఇన్సెంటివ్ అంటే ఏమిటండి? ప్రోత్సాహము, టు ఎంకరేజ్ దట్. ఇప్పుడు నేను మీకు చెప్పాను ఏది,
ఒక ఆ అమ్మాయికి చెప్పాను, నువ్వు ఈ సబ్జెక్టులో ఈ థర్డ్ యూనిట్ లో ఈ టాపిక్స్ అన్నిట్లో నేను అడుగుతాను, ఒక 5 నిమిషాల్లో చదువుకో. దానికి తనకి ఇన్సెంటివ్ ఏమి ఇచ్చాను, నువ్వు చెప్తే నువ్వు వెంటనే కూర్చుంటావు. చెప్పకపోతే పనిష్మెంట్ ఏంటి, ఫర్ ద టోటల్ పీరియడ్ యూ హ్యావ్ టు స్టాండ్, దట్ ఈస్ ద పనిష్మెంట్. సో అట్లానే టైమ్ స్టడీలో కానివ్వండి, నెక్స్ట్ మోషన్ స్టడీ. మోషన్ మీన్స్ మూమెంట్స్. ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ఎ స్పెసిఫిక్ టాస్క్, వాట్ ఆర్ ద మూమెంట్స్ రిక్వైర్డ్? మినిమం మూమెంట్ లో మనం వెళ్ళడానికి, పని జరగడానికి అది సూచిస్తుంది. మనం గూగుల్ మ్యాప్స్ లో పెట్టుకుంటే ఎట్లయితే మార్గం ఉంటుంది, మనం గమ్యం ఇస్తాం, ఏ మార్గం అనేది అది సూచిస్తుంది, సాధ్యమైనంత తక్కువ టైం లోపల వెళ్ళేది. సో సిమిలర్లీ ఇన్ ఆర్గనైజేషన్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు ఫిక్స్ టైమ్, వీఆర్ గోయింగ్ టు ఫిక్స్ మూమెంట్స్ ఆల్సో. దట్ ఈస్ టైమ్ స్టడీ అండ్ మోషన్ స్టడీ. Then specialization. Specialization means every day same employee is going to be allotted the same task so that he or she will become expert. అందులో నిపుణత సాధించడానికి, నైపుణ్యం సాధించడానికి ఒక వ్యక్తికి అదే రకమైన పని చేయాలని చెప్పి ప్రతిరోజు కేటాయిస్తే అదే పని చేస్తూ ఆ వ్యక్తి నిష్ణాతులు అవటం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ టాస్క్ స్పెషలైజేషన్. ఈ విధంగా చేస్తే మంచిగా చేసిన వాళ్లకు, మనం అనుకున్న విధంగా చేసిన వాళ్లకు ఆర్గనైజేషన్ విల్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్. ఇన్సెంటివ్ మీన్స్ గివింగ్ సంథింగ్ టు ఎంకరేజ్ దట్ పర్టికులర్ ఎంప్లాయీ. నిన్న మీరు చూశారు కదండి, రిజ్వానాకు డాక్టర్ గారు వచ్చి 1000 రూపాయలు బహుమతి ఇచ్చారు. దట్ ఈస్ ఇన్సెంటివ్, ప్రోత్సాహం. ఇట్లనే మంచిగా చదువు, ఇట్లనే కవితలు రాయి. ఆమె కవితలు రాసినా కూడా బుక్స్ పబ్లిష్ చేయిస్తాడు సార్ డాక్టర్ గారు, నేను అవునా కదా. సో దట్ ఈస్ ఇన్సెంటివ్, ప్రోత్సాహం. టు ఎంకరేజ్ ఏ పర్సన్ వాట్ ఎవర్ దట్ ఈస్ గివెన్. చిన్నపిల్లలకైతే ఈ పని చేస్తే చాక్లెట్ ఇస్తామని చెప్తాం, వాళ్ళు చేస్తారు. ఓకే, so that is incentive. So these are the core principles of scientific management theory: time study, motion study, specialization, and ultimately incentives. These are the 4 core principles. Okay, so actually what is scientific management? A systematic approach improving efficiency. A systematic approach improving efficiency. Efficiency అంటే చెప్పాను మీకు, సామర్థ్యం పెంచటము. To improve the performance, a systematic approach will be taken up, will be carried out in scientific management. So analyzing and standardizing workflows. అనాలిసిస్ చేస్తారు, స్టాండర్డైజ్ చేస్తారు. ఇది స్టాండర్డ్ అని ఫిక్స్ చేస్తారు, ఈ టైం స్టాండర్డ్, ఈ మోషన్ స్టాండర్డ్. సో దట్ విల్ బి ఫిక్స్డ్, స్టాండర్డ్స్ విల్ బి ఫిక్స్డ్ టు కంప్లీట్ ఏ టాస్క్. Okay, so emphasizing means giving importance. Emphasize means giving importance to measurement and control. మెజర్ చేస్తారు, ఈ టైం లోపలనే పని చేయాలి, ఈ మూమెంట్స్ ఉపయోగించి ఆ పని చేయాలి. దాన్ని తప్పితే దే విల్ బి కంట్రోలింగ్, యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఈస్ దట్ సిస్టమేటిక్ అప్రోచ్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ బై అనలైజింగ్ అండ్ స్టాండర్డైజింగ్ వర్క్ ఫ్లోస్. Workflows which emphasizes measurement and control. దీనికంటే ముందు సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ రాకముందు పనంతా కూడా రూల్ ఆఫ్ థంబ్ ప్రకారం జరుగుతుండేది. రూల్ ఆఫ్ థంబ్ అంటే ఏమిటండి? రూల్ ఆఫ్ థంబ్ అంటాం ఇంగ్లీష్లో. రూల్ ఆఫ్ థంబ్ అని ఒక వర్డ్ ఉంది. ట్రెడిషనల్ గా, సాంప్రదాయబద్ధంగా అది వస్తుంటుంది, దాన్ని ప్రశ్నించే వాళ్ళు లేరు ఎందుకు ఎట్లా అని. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఏది పిల్లి ఎదురొస్తే ఎట్లా చేయాలి, తుమ్మితే ఇట్లా నీళ్లు చల్లుకోవాలి, కూర్చోవాలి ఒక నిమిషం, పెద్దవాళ్ళు చెప్తారు. ఏదో సాంప్రదాయబద్ధంగా వస్తున్న దాన్ని ప్రశ్నించే వాళ్ళు లేరు, దాన్ని రూల్ ఆఫ్ థంబ్ అంటాం. సైంటిఫిక్ మేనేజ్మెంట్ కంటే ముందు అది ఉండేది. బిఫోర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ దేర్ వాజ్ రూల్ ఆఫ్ థంబ్ విచ్ రిఫర్స్ టు ట్రెడిషనల్, సాంప్రదాయబద్ధం, ఇన్ఫార్మల్ మెథడ్స్. ఇన్ఫార్మల్ అంటే ఫార్మల్ కు ఆపోజిట్ ఇన్ఫార్మల్. అంటే అనియత, అనియత అంటాం తెలుగులో. ఫార్మల్ అంటే నియత, నియమబద్ధంగా. ఇన్ఫార్మల్ అంటే అనియత. అంటే ఇప్పుడు మీకు చూడండి, కాలేజీకి సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అది ఫార్మల్ గ్రూప్ కాలేజీలో. అది కాకుండా మీరు ఇన్ఫార్మల్ గా ఫ్రెండ్స్ గ్రూప్ చేసుకుంటారు, మళ్ళీ ఒకే ఊరు నుంచి వచ్చే వాళ్ళు, లేకపోతే ఒకే దగ్గర కూర్చునే వాళ్ళు. ఈ రోజు కాలేజీ డుమ్మా కొడదామా, ఏ పీరియడ్ డుమ్మా కొడదాం, ఏ బట్టలు వేసుకొని వద్దాం, రేపు పార్టీకి ఏ చీర కట్టుకొని వద్దాం, ఏ డ్రెస్ వేసుకొని వద్దాం, అవి దాంట్లో డిస్కస్ చేసుకుంటారు. కాలేజీ గ్రూప్ లో చేసుకోలేరు కదా. సో దట్ ఈజ్ ఇన్ఫార్మల్.
ఓకే. సో ఇన్ఫార్మల్ మెథడ్, అది రూల్ ఆఫ్ థంబ్ అనేది ఇట్ రిఫర్స్ టు ఇన్ఫార్మల్ మెథడ్స్ ఆర్ ప్రాక్టీసెస్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, హ్యాబిట్ ఆర్ కామన్ సెన్స్ రాదర్ దాన్ సైంటిఫిక్ ఎనాలిసిస్. దానికి ఆ రూల్ ఆఫ్ థంబ్ కి సైంటిఫిక్ ఎనాలిసిస్ ఏమి లేదండి, మెజర్మెంట్ ఏమి లేదు. ఉత్తగా గతంలో వాళ్ళు చేశారు కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్నా అంతే. దానికి దెర్ ఈస్ నో ఫిక్స్డ్ రూల్, స్టాండర్డైజేషన్ ప్రొసీజర్. దానికి వ్యతిరేకంగా వచ్చిందే సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ, శాస్త్రీయ నిర్వహణ అంటాం. ఓకే, తెలుగులో శాస్త్రీయ నిర్వహణ అంటాం. సో ఎవ్రీథింగ్ విల్ బి మెజర్డ్, ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్డ్. ప్రతి ఒక్కటి మెజర్ చేస్తారండి. పర్ఫార్మెన్స్ అనుకున్న స్టాండర్డ్ ప్రకారం ఉంటే దే విల్ బి ప్రొవైడెడ్ ఇన్సెంటివ్. ఇఫ్ ద పర్సన్, ద ఎంప్లాయీ is unable to reach to our standards, punishment will be given. దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్ లో ఒకటి ఉన్నది, దీన్నే క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటాం. గుర్తుపెట్టుకోండి, క్యారెట్ అండ్ స్టిక్. క్యారెట్ అంటే ఏమిటండి? తినేది కదా. అంటే మనం అనుకున్న స్టాండర్డ్ చేరుకుంటే క్యారెట్ ఇస్తారు, తినమని స్వీట్ ఇస్తారు. మనం అనుకున్న స్టాండర్డ్ చేరకపోతే స్టిక్. స్టిక్ అంటే ఏమిటండి? కట్టే, కొడతారు, అంటే పనిష్ చేస్తారు, అంటే జీతం తగ్గిస్తారు, ఇంకేదో చేస్తారు. దాన్ని క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు ఇంగ్లీష్లో. క్యారెట్ లేదా కట్టే విధానం. పని మనం అనుకున్న విధంగా చేస్తే క్యారెట్ ఇస్తారు, స్వీట్ ఇస్తారు. అలా లేకపోతే కట్టె ఇస్తారు, కట్టెతోటి తంతారు, అంటే పనిష్ చేస్తారు. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. సో సైంటిఫిక్ మేనేజ్మెంట్ బిలీవ్స్ ఇన్ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. ఈ విధానం ప్రకారం ఆలోచిస్తూ ఎగ్జాక్ట్లీ ప్రతి పనిని మెజర్ చేస్తాము, ప్రతి పనికి స్టాండర్డ్ డిఫైన్ చేయటం జరుగుతుంది, ప్రమాణం అందిస్తాం. వి విల్ డిఫైన్ స్టాండర్డ్స్, వి విల్ కంపేర్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ కంపేర్ చేస్తాం, ఒక వ్యక్తి చేసింది దాన్ని టైం లోపల చేస్తే ఓకే, టైం కంటే చాలా తక్కువ సమయంలోనే చేస్తే ఎంకరేజ్మెంట్ గా ఇన్సెంటివ్స్ ఇస్తాం, బోనస్ ఇస్తాం. బోనస్ అంటారు కదా, ఇప్పుడు దసరాకు సింగరేణి వాళ్ళకి బోనస్ ఇస్తారు, దీవాళికి బోనస్ ఇస్తారు, న్యూ ఇయర్ కు బోనస్ ఇస్తారు, రంజాన్ కు బోనస్ ఇస్తారు, రకరకాలుగా ఉంటాయి. సో అట్లా స్టాండర్డ్, దే విల్ డిఫైన్ స్టాండర్డ్. Performance will be done by the employees, will be carried out by the employees. If the if a particular employee reaches the standards within the specified time, the same amount will be paid. If an employee reaches the standard less than the standard time, then he or she will be paid bonus. If the standard time is crossed, punishment will be given. ఒక ఇంక్రిమెంట్ ఆపటము, లేకపోతే జీతంలో ఇంకేమైనా విధంగా పోత పెట్టడము, ప్రమోషన్ ఆపటం, లైక్ దట్ విల్ బి దేర్. దట్ ఈస్ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారని చెప్పారు. ఓకే. సో సైంటిఫిక్ మేనేజ్మెంట్, దిస్ ఈజ్ వాట్ ఇన్ అనదర్ కైండ్ ఆఫ్ డెఫినేషన్ యూ కెన్ సీ. సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ నోయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు వాంట్ మెన్ టు డూ. ఇది ఒక కళ అండి. నీ దగ్గర పనిచేసే వాళ్ళు ఏం చేయాలని అనుకుంటున్నావో అది ముందే మనం రాయటం అనేది జరుగుతుంది, ముందే చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ సీయింగ్ దట్ దే డూ ఇట్ ఇన్ ద బెస్ట్ అండ్ చీపెస్ట్ వే, చాలా అత్యున్నతమైన విధానంలో మరియు అతి తక్కువ ఖర్చుతోటి అది చేయించే విధానమే సైంటిఫిక్ మేనేజ్మెంట్. యు ఆర్ గోయింగ్ టు ఫిక్స్ ది స్టాండర్డ్స్. ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ నోయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు వాంట్ యువర్ మెన్ టు డూ అండ్ సీయింగ్ దట్ దే డూ ఇన్ ద బెస్ట్ అండ్ ద చీపెస్ట్ వే పాసిబుల్. అతి తక్కువ ఖరీదుతోటి, అతి తక్కువ వ్యయంతో నీకు కావాల్సిన పనిని నీ దగ్గర పనిచేసే వాళ్ళతోటి రాబట్టుకోవటమే సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఫిలాసఫీ. ఓకే, యాజ్ మెన్షన్, Frederick Winslow Taylor has propounded this theory and he is known as father of scientific management. జాతి పిత గాంధీ అంటాం మన దగ్గర, అతనే శాస్త్రీయ నిర్వహణ పిత ఫ్రెడరిక్ విన్స్లో టేలర్, ఎఫ్డబ్ల్యూ టేలర్. ఓకే, అతను స్పెషల్ బుక్ రాశారండి దీని మీద. ఆ బుక్ ఏమిటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఇన్ 1911, 1911వ సంవత్సరంలో ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనే పుస్తకం రాయటం జరిగింది. ఓకే, శాస్త్రీయ నిర్వహణ సూత్రాలు తెలుగులో చెప్పాలి. దీస్ ఆర్ ది కీ ఎలిమెంట్స్. సైంటిఫిక్ మెథడ్,
సైంటిఫిక్ గా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఇన్ ఏ సైంటిఫిక్ వే. దెన్ క్లియర్ గోల్స్. గోల్స్ ముందే క్లియర్ గా ఉంటాయి. దెర్ ఇస్ నో అంబిక్విటీ, అనిశ్చితత్వం ఉండదు. క్లియర్ గా నువ్వు ఈ పని చేయాలి, దానికోసమే నువ్వు వచ్చావు అంతే. దెన్ ఆప్టిమల్ మెథడ్స్ మీన్స్ బెస్ట్ పాసిబుల్ మెథడ్స్ విల్ బి గివెన్. ఓకే. దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్. అసలు సైంటిఫిక్ మేనేజ్మెంట్ యొక్క లక్ష్యాలు ఏమిటి, ఉద్దేశాలు ఏమిటి? మాక్సిమం ప్రాస్పెరిటీ ఫర్ ఎంప్లాయర్, అంటే గరిష్ట లబ్ధి. ఉద్యోగం ఉద్యోగ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళకు గరిష్ట లాభం ప్రయోజనం చేకూర్చడం కోసం ఇది ఉన్నది. సో మాక్సిమం ప్రాస్పెరిటీ టు ది ఎంప్లాయర్, ఫర్ ది ఎంప్లాయర్. ఓకే. అండ్ ఫర్ ద ఎంప్లాయీ ఆల్సో, మాక్సిమం ప్రాస్పెరిటీ ఫర్ బోత్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ, ఇద్దరికి గరిష్ట ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంది. అదే దీని మొదటి లక్ష్యం. ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత పెంపుదల. టు ఇంక్రీజ్ ప్రొడక్షన్, సైంటిఫిక్ మేనేజ్మెంట్ టేక్స్ వేరియస్ స్టెప్స్. ఓకే. టైం స్టడీ, మోషన్ స్టడీ, ఉత్పాదకత పెంపు. ఓకే. ఇంప్రూవ్ క్వాలిటీ స్టాండర్డ్స్, నాణ్యత పెంపు, నాణ్యత ప్రమాణాల పెంపు. క్వాలిటీ, ఇది క్వాలిటీ అని చెప్తాం మనం. వస్తువులు కొనేటప్పుడు చూస్తాం కదండి, ఐఎస్ఐ మార్క్ ఉందా, లేకపోతే అగ్ మార్క్ ఉందా, రకరకాల మార్క్స్ చూస్తాం. సో క్వాలిటీదా కాదా అనేది తెలియజేస్తుంది. అట్లనే క్వాలిటీ పెంచే ఉద్దేశంతో సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. నాణ్యత మెరుగుదల, నాణ్యత ప్రమాణాల మెరుగుదల. దెన్ ఫాస్టర్ మేనేజ్మెంట్ వర్కర్ కోఆపరేషన్, ఎఫ్ఓఎస్టిఈఆర్. ఇది ఫాస్టర్ మీన్స్ టు ఎన్షూర్, వాళ్ళిద్దరి మధ్యన మంచి సంబంధాలు ఉండే విధంగా చూస్తుంది. మేనేజ్మెంట్ కి, యాజమాన్యానికి, సిబ్బందికి మధ్యన, పనివారికి, ఉద్యోగస్తులకు మధ్యన సత్సంబంధాలు ఉండే విధంగా చూస్తుంది సైంటిఫిక్ మేనేజ్మెంట్ అని. ఓకే. ఆల్రెడీ టోల్డ్ యూ, మాక్సిమం ప్రాస్పెరిటీ ఫర్ ది ఎంప్లాయీ, రెడ్యూసెస్ కాస్ట్స్ అండ్ వేస్టేజ్. మనం ఎగ్జాక్ట్లీ టైం ఫిక్స్ చేస్తున్నాం, ఎగ్జాక్ట్లీ మోషన్ ఫిక్స్ చేస్తున్నాం, వేస్ట్ అనేది తగ్గిపోతుంది దాంతో. అనవసరంగా తిరగం, అనవసరంగా ఖర్చు పెట్టం, అనవసరంగా టైం వేస్ట్ చేయం. ఓకే. సైంటిఫిక్ సెలెక్షన్ అండ్ ట్రైనింగ్, శాస్త్రీయపరమైన సెలెక్షన్, ఎంపిక కూడా సైంటిఫిక్ గా చేస్తాం. ఈ రోజులలో మీకు మన క్లాస్లో చెప్పాను కదండి, ఉత్తగా డిగ్రీ సర్టిఫికేట్ దేనికి పనికిరాదు మీకు స్కిల్స్ లేకపోతే. నిన్న డాక్టర్ గారు చెప్పారు కదా, మీరు ఏదో ముందు దాంట్లో చూసో వెనక దాంట్లో చూసో చిట్టి చూసి రాస్తున్నా ఏం ఫలితం లేదండి. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినోడు కూడా అడుక్క తింటున్నాడు స్కిల్స్ లేకపోతే. మీకు ఉద్యోగం కావాలి అంటే సైంటిఫిక్ సెలెక్షన్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, సైంటిఫిక్ సెలెక్షన్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వాళ్ళు నమ్మరు, ఎవరు నమ్మట్లేదు, ఎవరికి వారు సపరేట్ పరీక్షలు కండక్ట్ చేసుకుంటాం. సో సైంటిఫిక్ సెలెక్షన్ విల్ బి డన్. ఇట్లా చూసి రాస్తేనో, చిట్టీలు రాస్తేనో, మైక్రో జిరాక్స్లు. వాడు మైక్రో జిరాక్స్ లో బిల్డింగ్ కడుతున్నాడు, ఖమ్మంలో బిల్డింగ్లు కట్టాడు సెంటర్ ఊర్లో. లెక్చరర్లకు కట్టుకోవడానికి స్థలాలు లేవు, ఊరి చివర కట్టుకుంటున్నాం, డబ్బులు లేవు కాబట్టి. అంత సామర్థ్యం మాకు ఉండదు కాబట్టి. మీకు ఒక పరీక్ష రాస్తే చాలు, మైక్రో జిరాక్స్ల కోసం ఎగబడతారు సన్నాసులు. ఆ మైక్రో జిరాక్స్లు పెట్టుకొని వాళ్ళు బిల్డింగ్ కడుతున్నారు ఊళ్ళోనే. మేము కొందామంటే అంత డబ్బులు మేము పెట్టలేము. వాళ్ళు ఒక పేపర్కు మామూలు జిరాక్స్ అయితే 5 రూపాయలు తీసుకునేది, మైక్రో జిరాక్స్ అయితే 100 రూపాయలు తీసుకుంటారు. పరీక్ష రేపనంగా ఆ రోజు రాత్రి మొత్తం జిరాక్స్ షాప్ తెరిచే ఉంటుంది. యూజ్లెస్ ఫెలోస్, హోప్లెస్ ఫెలోస్, మైండ్లెస్ ఫెలోస్. అది విషయం. కాబట్టి అది దేనికి పనిచేయదు, మీకు ఉద్యోగం రావాలంటే అది పనిచేయదు. సో సైంటిఫిక్ సెలెక్షన్ విల్ బి దేర్, సైంటిఫిక్ ట్రైనింగ్ విల్ బి దేర్. సో మీకు స్టార్టింగ్ లో చెప్పాను, ఫస్ట్ రూల్ ఆఫ్ థంబ్ను రీప్లేస్ చేస్తుందని చెప్పాను. రూల్ ఆఫ్ థంబ్ అని చెప్పాను, ఇట్ ఇస్ ట్రెడిషనల్ మెథడ్. దెర్ ఇస్ నో సైంటిఫిక్ బేసిస్, శాస్త్రీయపరమైన ఆధారం ఏమీ లేదు. ఇన్ఫార్మల్ వే, బట్ దిస్ ఈజ్ ద ఫార్మల్ వే. సో దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. ఇవి శాస్త్రీయ నిర్వహణ యొక్క లక్ష్యాలు. ఓకే. సో ఆల్రెడీ టోల్డ్ యూ, ఎఫ్డబ్ల్యూ టేలర్, ఫ్రెడరిక్ విన్స్లో టేలర్ 1856 టు 1915 మధ్యలో జీవించాడండి ఇతను. అండ్ హీ వర్క్డ్ ఇన్ బెత్లెహేమ్ స్టీల్ కంపెనీ యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్. మెకానికల్ ఇంజనీర్ గా అమెరికాలోని బెత్లెహేమ్ స్టీల్ కంపెనీలో పనిచేశాడు అతను. అప్పుడు ఈ థాట్ వచ్చింది అతనికి. ఓకే. మాక్సిమం ఎఫిషియన్సీ కోసం సైంటిఫిక్ మెథడ్స్ ను ఉపయోగించాడు. ఈ 4 కీ ప్రిన్సిపల్స్ ఇంతకు ముందు కూడా చెప్పానండి, మళ్ళొకసారి చెప్తున్నాను.
సైన్స్ నాట్ రూల్ ఆఫ్ థంబ్. రూల్ ఆఫ్ థంబ్ పనిచేయదు, సైన్సే కావాలి. దెన్ సైంటిఫిక్ సెలక్షన్ అండ్ ట్రైనింగ్, కోఆపరేషన్, ఎంప్లాయీస్ కి ఎంప్లాయర్ కి, మేనేజ్మెంట్ కి ఎంప్లాయీస్ కి మధ్య కోఆపరేషన్ అవసరం. ఓకే, సహకారం అవసరం. దెన్ ఈక్వల్ డివిజన్, డివైడ్ వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీ, అందరికి మధ్యన సమానంగా పంచండి, రెస్పాన్సిబుల్ చేయండి అందరిని. డివిజన్ ఆఫ్ వర్క్ మనం 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లో నేర్చుకున్నాం. ఫస్ట్ డే డివిజన్ ఆఫ్ వర్క్ కదా. సో సైంటిఫిక్ మేనేజ్మెంట్ లో కూడా అదేనండి, డివైడ్ ద వర్క్, పని శ్రమ విభజన చేయండి, అంటే రెస్పాన్సిబుల్ చేయండి జనాలు. సో మీకు ఇవి చెప్పాను కదండి, టైం స్టడీ, మోషన్ స్టడీ, టూల్ స్టాండర్డైజేషన్, ఇంకొకటి కూడా ఉందండి. టూల్ స్టాండర్డైజేషన్ అంటే ఏ పని చేయడానికి ఏ టూల్ కావాలి. ఇప్పుడు మీకు ఎలక్ట్రీషియన్ ఇంటికి వస్తే స్క్రూ డ్రైవర్ తోటి కొన్ని పనులు చేస్తాడు, టెస్టర్ తోటి కొన్ని పనులు చేస్తాడు, స్పానర్ తోటి కొన్ని పనులు చేస్తాడు, హ్యామర్ తోటి కొన్ని పనులు చేస్తాడు, సుత్తి తోటి. సో దేనికి ఏం పని చేయాలనో, ఏం పని చేయడానికి ఏది వాడాలనో స్టాండర్డైజేషన్ విల్ బి దేర్, టూల్ స్టాండర్డైజేషన్ విల్ బి దేర్. సో దీస్ ఆర్ ది key studies and techniques. Time study, measure exact time for each task element. Motion study, analyze work or movements. చెప్పాను కానీ మోషన్ అంటే మూవ్మెంట్, అనలైజ్ వర్క్ ఆర్ మూవ్మెంట్స్. ఓకే, దెన్ టూల్ స్టాండర్డైజేషన్, డిజైన్ ఆప్టిమల్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ మాక్సిమం ఎఫిషియన్సీ.